మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి వచ్చి బుధుడు వీళ్ళకి మీనరాశిలో సంచారం చేయడం, నిత్య స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం అనేది జరుగుతోంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువ గ్రహాలు, మనం అనుకున్న షష్టగ్రహ కూటములు ఎక్కువ గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేయడం. అయితే ఇక్కడ వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారము, అలాగే షష్టమ స్థానంలో మనకి ఈ రవి మరియు శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది. ఎప్పుడైతే మార్చి 14 వరకు ఉండి తదనంతరం రవి కూడా సప్తమంలోకి వెళ్ళడం అనేది జరుగుతోంది. అలాగే జన్మలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు, మధ్య మధ్యలో కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏదైతే సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం కాబట్టి చిన్న ఇన్ని గ్రహాలు సప్తమ స్థానంలో ఉండేటప్పటికి కళత్ర స్థానం అయింది కాబట్టి భార్యాభర్తల విషయాల్లో వాటిలో చిన్న డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా వివాహ విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఆలస్యం అవ్వడం, లేకపోతే వాళ్ళ నిర్ణయాలంటే కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మీకు మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా లేకపోవడం, ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్కువగా అక్కర్లేని విషయాలు, అంటే భార్యాభర్తల విషయాలు ఏదైనా చర్చకి వచ్చినప్పుడు మాత్రం అక్కర్లేని విషయాలు లేదా అసందర్భమైన విషయాలు మీ ఇద్దరి మధ్య రాకుండా ఉండడం అనేది మంచిది. అలా ఉంటేనే కాస్త కొంచెం అలా అక్కర్లేని చర్చలు చేసుకోవడం ద్వారా, సంబంధం లేని చర్చలు చేసుకోవడం ద్వారా కూడా మీ ఇద్దరి మధ్య అవగాహన లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కన్యారాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే ఎక్కడైనా అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకోవాలి. ఈ మాసం మొత్తం మీద కానీ చూసుకుంటే ఇంకా వీళ్ళకి జన్మలో కేతువు, సప్తంలో రాహు ప్రభావాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా భాగస్వామి వ్యాపారాలు, ఎందుకంటే ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కాస్త నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. అయితే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే దానికి తగ్గట్టుగా వ్యాపారాలు కూడా మంచి లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వ్యవసాయదారులు, రైతులు ఉన్నారో వాళ్ళు వేసిన వాటికి గిట్టుబాటు ధరలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానంలో ఈ యొక్క కుజుడు యొక్క సంచారం అనేది నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి తృతీయాధిపతి అయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అయిన కుజుడు వీళ్ళకి వచ్చి దశమంలో ఉన్నాడు. కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించిన ఆయనే కాబట్టి తప్పనిసరిగా వృత్తిపరంగా ఏవైతే చేసే పనులు ఉన్నాయో వాటి విషయాల్లో జాగ్రత్త అనేది చూసుకోవాలి.
అలాగే సప్తమ స్థానంలో శని రవులు ఇద్దరు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే ఎందుకంటే శత్రు రుణ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి కొన్ని అప్పులు తీరే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క వాళ్ళకి. అలాగే ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఈ శనికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి కెరియర్ అని, ఎందుకంటే వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన శుక్రుడు కూడా వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైతే శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రుడు వీళ్ళకి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఎవరైతే ఈ కళారంగాలకు సంబంధించిన కోర్సులు కానీ, లలిత కళలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఏదైనా పీజీ డిప్లొమో ఇలాంటివి చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి కానీ ఈ మాసంలో చూసుకున్నప్పుడు కాస్త భాగస్వామితో, అంటే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ, సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం. అంటే సాధ్యమైనంత వరకు వాతావరణం అనుకూలించకపోయినా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచుకొని ముందుకు వెళ్ళడం ద్వారా కొన్ని వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి మాత్రం కానీ చూసుకుంటే వీళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ అమ్మవారి లలితా సహస్ర నామావళిని ప్రతిరోజు చదువుకోవడం, చదువుకోలేని వాళ్ళు కనీసం వినడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.